వెల్కమ్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక అర కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. అంటే 2 గ్లాసుల కొలత వస్తుంది. ఈ విధంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక అర కేజీ చికెన్ని 2-3 సార్లు వాష్ చేసుకుని తీసుకోవాలి. దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. దీనిలో 2-3 స్పూన్ల పెరుగును వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి. 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటాను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు బిర్యానీ దినుసులు తీసుకోవాలి. కొద్దిగా జాపత్రి, అనాస పువ్వు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు, బిర్యానీ ఆకు తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో బిర్యానీ దినుసులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బిర్యానీ దినుసులన్నీ బాగా వేగిపోయిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దీనిలో టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా స్పైసీగా కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, దీనిలో వాటర్ కూడా ఏమీ లేవు. ఇప్పుడు దీనిలో బాస్మతి రైస్ వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలుపుకుంటే రైస్ విరిగిపోతాయి. ఈ బిర్యానీని బాస్మతి రైస్తోనే కాదు, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో వాటర్ పోసుకోవాలి. నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అర కేజీ బియ్యానికి 2 గ్లాసుల కొలత వస్తుంది. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో టేస్ట్ చూసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. చికెన్లో వేసుకున్నాం కదా, చూసుకుని జాగ్రత్తగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని 5 నిమిషాలు హైలో ఉడికించుకోవాలి. తర్వాత మంట తగ్గించుకొని మరో 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, బిర్యానీ రెడీ అయిపోయింది. కొద్దిసేపు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఎంతో పొడి పొడిగా వచ్చింది కదా. రైస్ని నానబెట్టుకుని వేసుకోవడం వల్ల ఈ విధంగా పొడి పొడిగా పొడవుగా వస్తుంది రైస్. చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో. ఈ బిర్యానీని ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.